గోవు మరియు గేదె పాలల్లోని తేడా చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసం గేదెకు బురద అంటే చాలా ఇష్టం. దేశీ గోవు తన పేడలో కూడా తను కూర్చోదు. గోవుకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టం. గేదెను 10 కిలోమీటర్లు దూరం తీసుకు వెళ్లి వదిలేస్తే ఇంటికి తిరిగి రాలేదు. దానికి జ్ఞాపక శక్తి గోవుతో పోలిస్తే చాలా తక్కువ. ఆవును 10 కిలోమీటర్ల దూరం తీసుకు వెళ్లి వదిలేసినా ఇంటి దారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుంది. గోవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుంది. 10 గేదెలను కట్టి వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్క పిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు. గాని ఆవు దూడ అలా కాదు. తన తల్లి కొన్ని వందల ఆవుల మధ్యలో ఉన్నా గుర్తించగలదు. పాలను తీసేటప్పుడు గేదె తన పాలను మొత్తం ఇచ్చేస్తుంది. గోవు తన పిల్ల కోసం పొదుగులో కొంచెం పాలను దాచిపెడుతుంది. అది పిల్ల త్రాగేటప్పుడు మాత్రమే వదులుతుంది. నాటు ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఉంటుంది. గేదె ఎండ లేదా వేడిమిని తట్టుకోలేదు. ఆవు మే, జూన్ ఎండలను సైతం తట్టుకోగలదు. గేదె పాలు భారీగా ఉండి తొందరగా అరగవు. దానివల్ల చలాకితనం ఉండదు. పాలను తీసే సమయంలో దూడను యజమాని దానిని లేపుతాడు. ఆవు దూడ తాడు ఇప్పడం చాలా కష్టంగా ఉంటుంది. పాలు తీసాక కూడా దూడను మనం కంట్రోల్ చేయలేము. ఆవు వీపు పైన ఉండే సూర్యకేతు నాడి ఎండలో ఉన్నప్పుడు జాగృతమై ఆవులో బంగారు లవణాలు తయారవుతాయి. ఈ నాడి సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు మరియు విశ్వం నుండి కాస్మిక్ ఎనర్జీ ని గ్రహించుకుంటుంది. అందుకే ఆవు పాలకు రోగాలను హరించే శక్తి వస్తుంది. ఈ విశ్వంలో ఏ జీవికి ఇటువంటి శక్తి లేదు. నిజానికి ఆవు పాలు వేడి చేయవు, చలువ చేస్తాయి. గేదె పాలు భారీగా ఉండడం వల్ల జీర్సీ పాలు వేడి చెయ్యడం వల్ల మనకి షుగర్ వస్తుంది. అలాగే షుగర్ ఉంటే తగ్గదు. మనం అన్నింటిలోనూ ఫ్యాట్ కంటెంట్ చూస్తాము. రిఫైన్డ్ ఆయిల్ వల్ల మనకి కొలెస్ట్రాల్ తయారవ్వదు అని టీవీలో చూపిస్తే ఆ ఆయిల్ నే వాడతాము. ఫ్యాట్ తక్కువ ఉన్న పాలను వదిలి గేదె పాలల్లో ఎంత ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు చెల్లించి మరి ఇంటికి తెచ్చుకుంటాము. గేదె పాలల్లో 3-4 ఉండే పోషక తత్వాలు మనం పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేయగానే ఆవిరైపోతాయి. ఆవు పాలు ఎంత వేడి చేసి మరిగించి కోవాలా చేసినా అందులో ఉండే పోషక తత్వాలు నశించవు.